నమస్తే. నేను మీ సుష్మిత. ఇప్పుడు రచయిత్రి మంజీత కుమార్ రచించిన అప్పులో వాటా అనే కథను విందాం. సాధారణంగా అందరూ ఆస్తుల్లో వాటా ఇస్తుంటారు. వారసులు సంతోషంగా తీసుకుంటారు కూడా. కానీ ఈ కథలో మాత్రం అందుకు భిన్నంగా అప్పులో వాటా తీసుకుంటున్నారు. ఇంతకీ ఎవరి అప్పు? వాటా ఎవరు తీసుకుంటున్నారు? తెలుసుకోవాలంటే ఈ కథను వినాల్సిందే. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెడదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. అనగనగా ఆదినారాయణపురం. ఈ గ్రామంలో ఉండేది కొన్ని కుటుంబాలే. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా బతుకునీడుస్తున్నారు. ఈ ఊళ్ళో నివసించే ఓ రైతు కథే ఇది. రైతు పేరు లక్ష్మయ్య. అతడి భార్య కోమలి, కొడుకులు భాస్కర్, హరి కుమారులు. పంటలు బాగా పండితేనే వాళ్ళింట్లో 3 పూటలా భోజనం, లేదంటే పెద్దవారికి పస్తులు, పిల్లలకు ఒంటిపూట భోజనం అంతే. అలా కాలం వెళ్లదీస్తున్నారు వారు. రోజులు దొర్లిపోతున్నాయి. అమ్మా ఆకలేస్తోంది, తినడానికేముంది? అడిగాడు కుమార్ వాళ్ళ అమ్మను. అన్నం, మజ్జిగ, ఆవకాయ ఉన్నాయిరా అంటూనే అన్నాన్ని మెత్తగా కలపసాగింది. కుమార్తో పాటు భాస్కర్, హరిని కూడా రమ్మని పిలిచింది. ఒకేసారి 3 పిల్లలకు భోజనాలు పెట్టడం ఆమెకు అలవాటు. అమ్మ పిలుపు వినగానే పరిగెత్తుకుంటూ వచ్చారు భాస్కర్, హరి. ఆటల్లో పడితే వాళ్లకు ఏమీ గుర్తుండదు. కానీ కుమార్ మాత్రం అలా కాదు. చదువు తప్ప మరో ధ్యాస లేనివాడు. అల్లరి చేయడం అంటేనే తెలియనివాడు. అమ్మా, ఇవాళ ఆడుకుంటుంటే వీడు నన్ను కిందికి తోసేశాడు. హరిపై అమ్మకు ఫిర్యాదు చేశాడు భాస్కర్. మరి నన్నెందుకు తిట్టావు? కోపంగా అన్నాడు హరి. తన తప్పు లేదన్నట్టు అమ్మవైపు చూశాడు. ఏరా అని అడిగింది అమ్మ ఇద్దరి వైపు చూస్తూ. అమ్మ తిడుతుందేమోనని ఇద్దరూ మౌనంగా అన్నం తినేశారు.
చూడండి పిల్లలు, ఇప్పుడంటే మీ బాగోగులు చూసుకోవడానికి నేను నాన్న ఉన్నాం. మా తరువాత మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మీకు మీరే తోడు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అంటే ఒకరికి ఒకరన్నమాట. మేము పెద్దవాళ్ళం, ఇవాళ ఉంటాము, రేపు పోతాము. భవిష్యత్తులో కలిసి ఉండాల్సింది మీరే. ఇలా పోట్లాడుకుంటూ ఉంటే ఎలా అని వారికి అర్థమయ్యేలా సర్ది చెప్పింది. అమ్మా, ఆ మాటలనుకో. నువ్వెప్పుడు మాతోనే ఉండాలి. నువ్వు లేకుంటే మేం లేం అన్నాడు కుమార్ అమ్మను గట్టిగా వాటేసుకుంటూ. పిచ్చి వెధవ, ఏదో మాట వరుసకన్నాన్రా. నేనెక్కడికి పోతాను చెప్పు మీ అందరినీ వదిలి? మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటే నేను చూడొద్దా ఏంటి? మీ పెళ్ళిళ్ళు దగ్గరుండి జరిపించాలి. మీ పిల్లలను ఈ చేతులతో ఆడించాలి. వాళ్లతో కూడా ఇదిగో మీకు తినిపించినట్టే అన్నం కలిపి గోరుముద్దలు తినిపించాలి అంటూ నవ్వింది. అమ్మ నవ్వుతో శృతి కలిపారు పిల్లలు. అరే నీ పెళ్ళిరా, నీ పెళ్ళిరా అంటూ ఒకరినొకరు ఆట పట్టించుకున్నారు. ఈ అల్లర్లు నవ్వుల మధ్య ముగ్గురు పిల్లలకు అన్నం తినిపించి చేతులు కడుక్కుంది కోమలి. హోంవర్కులు చేసి పిల్లలు నిద్రపోగానే భర్త కోసం గడప దగ్గర కూర్చొని ఎదురుచూడసాగింది. ఒక్కొక్కరుగా అందరూ పొలం పనుల నుంచి తిరిగి రాసాగారు. కోమలి భర్త మాత్రం ఇంకా రాలేదు. ఏంటి చెల్లెమ్మ, లక్ష్మయ్య కోసమా చూస్తున్నావు? వస్తున్నాడులే నా వెనక, కంగారు పడకు. ఇవాళ ప్రభుత్వ ఆఫీసర్లు పొలాలు చూడ్డానికి వచ్చారు, అందుకే మాకు ఆలస్యమైంది అని చెబుతూ ముందుకు కదిలాడు లక్ష్మయ్య మిత్రుడు సాంబయ్య. అప్పుడు గాని స్థిమితపడలేదు కోమలి. భర్త కాస్త ఆలస్యంగా వచ్చినా ఆమెకు ఏదో భయం. ఎన్నిసార్లు భర్త అలా ఉండకూడదని మందలించినా ఆమె వైఖరి మాత్రం మారలేదు. ఇంతలో అల్లంత దూరం నుంచి నవ్వులు వినిపించాయి. ఆ నవ్వు తన భర్తదే అని గుర్తించింది కోమలి. ఆనందంతో గుండె నిండిపోయింది. ఎన్నో ఏళ్ల నుంచి భర్తను చూడలేదన్నట్టు అనిపించింది. ఉదయమే దగ్గరుండి చద్దన్నం వడ్డించింది. మధ్యాహ్నానికి టొమాటో కూర, పచ్చడి వేసి అన్నం వండి డబ్బాలో కట్టి పంపింది. అయినా భర్త కనిపించగానే కొత్త పెళ్లి కూతురులా ఏదో సంబరం. అందరికీ అలానే ఉంటుందో లేదో తెలీదు గాని కోమలికి మాత్రం ప్రతిరోజు అదే భావన. లక్ష్మయ్య కూడా దూరం నుంచి కోమలి వైపు చూశాడు. చేతిని పైకెత్తి వస్తున్నా అన్నట్టు ఊపాడు. కోమలికి సంతోషమేసింది. భర్త రాగానే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చింది. తువ్వాలిచ్చి పక్కనే కూర్చుంది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇవాళ పొలంలో చాలా పనులుండడంతో ఆలస్యమైపోయిందోయ్. పైగా ప్రభుత్వ ఆఫీసర్లు కూడా వచ్చారు అంటూ కబుర్లు చెప్పసాగాడు లక్ష్మయ్య. ఏం కావాలట ఆఫీసర్లకు? భర్త వాళ్ల వల్ల ఇంటికి ఆలస్యంగా వచ్చాడని కోమలికి కోపం వచ్చింది. ఏ ఎరువులు వాడుతున్నారు, ఎక్కడ కొంటున్నారు, ధరలు ఎలా ఉన్నాయి, నాణ్యత ఎలా ఉంది, ఇలా అందరి దగ్గర వివరాలు అడిగి తీసుకున్నారు. ఏం చేస్తారో ఏమో మరి అంటూ పిల్లలు తిని పడుకున్నారా అని అడిగాడు. గదిలోకి వెళ్ళి పిల్లలను తనివి తీరా చూసుకున్నాడు. పాపం పిల్లలు, ఇవాళ వాళ్లతో నేను మాట్లాడనే లేదు అని బాధపడ్డాడు. ఉదయం మాట్లాడొచ్చులే, అలసిపోయుంటారు, ముందు అన్నం తిందురుగాని రండి అని పీట వేసింది. ఇద్దరూ కూర్చొని అవి ఇవి మాట్లాడుకుంటూ తినసాగారు. ఇంతలో నిద్రలో నుంచి లేచిన కుమార్ సరాసరి తండ్రి వద్దకు వచ్చి వాటేసుకున్నాడు. ఏరా పడుకోలేదా అడిగాడు లక్ష్మయ్య ఆశ్చర్యంగా. పడుకున్నాను నాన్న, ఈ గొంతు విని నీకో విషయం చెప్దామని లేచాను.
నాన్న నాన్న మాకివాళ మార్కులిచ్చారు, నాకెంతొచ్చాయో చెప్పుకో చూద్దాం అన్నాడు నిద్ర కళ్ళతోనే. నీకా? నీకు 100కి 100 సంతోషంగా అన్నాడు లక్ష్మయ్య. కొడుకు తెలివితేటలు తెలుసు అన్నట్టు. అరే, నీకెలా తెలుసు నాన్న? అమ్మకు కూడా నేను చెప్పలేదు ఆశ్చర్యపోయాడు కుమార్. నీ తెలివితేటల గురించి నాకు తెలీదా బంగారం అంటూ కుమార్ని మరింత దగ్గరకు తీసుకొని తల నిమిరాడు లక్ష్మయ్య. నీకన్నీ పనులు చేసేది నేను, అన్నం కూడా నేనే తినిపిస్తాను, నాకు మాత్రం మాట కూడా చెప్పలేదు దొంగ అంటూ కోమలి తియ్యగా కొడుకును అడిగింది అలకబూనినట్టు. నాన్నకు చెప్పాక నీకు చెప్పాలనుకున్నానమ్మా అంటూ నాన్న దగ్గర నుంచి అమ్మ దగ్గరకు వెళ్ళి వాటేసుకున్నాడు కుమార్. నాన్న తినిపించిన 2 గోరుముద్దలు తిని తిరిగి పడుకునేందుకు వెళ్ళిపోయాడు. వీడు ఖచ్చితంగా మంచి ఉద్యోగంలో చేరతాడండి, నాకా నమ్మకం ఉంది అంది కోమలి. మరి నీ మిగిలిన పుత్రరత్నాల సంగతేంటో అని అడిగాడు లక్ష్మయ్య నవ్వుతూ, అన్నంలో మజ్జిగ పులుసు కలుపుకుంటూ. ఇద్దరూ అత్యవసర మార్కులతో పాస్ అయ్యారులేండి. కుమార్లా మార్కులు తెచ్చుకోవడం వారి వల్ల కాని పని. ఏదోలేండి, పాస్ అయ్యారు, అదే 10,000 అంటూ భర్త ప్లేట్లో కాస్త ఆవకాయ వేసింది. అందరికీ చదువు అబ్బదే, సరస్వతి కటాక్షం కావాలి అన్నాడు లక్ష్మయ్య. ఇద్దరూ భోజనాలు ముగించి పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం లక్ష్మయ్య పొలం పనులకు వెళ్ళగా 3 పిల్లలు స్కూల్కు వెళ్ళారు. సాయంత్రం ఇంటికొచ్చిన 3 అమ్మ దగ్గర కూర్చున్నారు. అమ్మా, ఏదో స్కాలర్షిప్ పరీక్ష ఉందట, అందుకు ఒక్కొక్కరం 1500 కట్టాలి. ఒకవేళ పరీక్షలో పాస్ అయితే ఇంటర్ వరకు వాళ్లే ఫ్రీగా చదువు చెబుతారట, ఏమంటావు అని అడిగాడు భాస్కర్. అవునమ్మా, నాన్న రాగానే చెప్పు అన్నాడు హరి. మన దగ్గర అంత డబ్బుందా అమ్మా ఆలోచిస్తూ అడిగాడు కుమార్. అప్పుడే ఇంటికొచ్చిన లక్ష్మయ్య ఈ మాటలు విన్నాడు. కుమార్ కుటుంబం గురించి ఆలోచిస్తున్న తీరు అతడికి ఎంతో ఆనందాన్నిచ్చింది. పిల్లలు, మీరు డబ్బుల గురించి ఆలోచించకండి, బాగా చదువుకోండి. మాకెలాగూ చదువు అబ్బలేదు, కనీసం మీరన్నా మంచిగా చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేయాలి అన్నాడు లక్ష్మయ్య. అప్పటికప్పుడు బయటకు వెళ్ళి 3 పిల్లల పరీక్షకు సరిపడా డబ్బులు తీసుకొచ్చాడు. పరీక్ష 3 రాసినా పాస్ మాత్రం కుమార్ హరి అయ్యారు. భాస్కర్ ఫెయిల్ అయ్యాడు. దీంతో కుమార్ హరికి స్కాలర్షిప్ అందింది. కొన్నేళ్లు గడిచాయి. 3 పిల్లల చదువులు పూర్తయ్యాయి. హైదరాబాద్లో కుమార్, విజయవాడలో హరి ఉద్యోగాల్లో చేరగా భాస్కర్ విశాఖపట్టణంలో చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. ఊళ్ళో కోమలి, లక్ష్మయ్య ఉండసాగారు. కొన్నాళ్లకు లక్ష్మయ్య ఆరోగ్యం పాడయింది. విషయం తెలుసుకున్న కొడుకులు ఆగమేఘాల మీద ఊరికి చేరుకున్నారు. అరే, మీ 3 ఇలా చూస్తే ఆనందంగా ఉందిరా. నేను బాగున్నప్పుడే మన పొలాలను, ఈ ఇంటిని మీకు వాటాలు వేసేస్తాను, ఏమంటారు అని అడిగాడు లక్ష్మయ్య. ఇప్పుడే ఎందుకు నాన్న అన్నారు 3 కొడుకులు. లేదురా, మన పక్కింటి ముత్యం మావయ్య పిల్లలకు వాటాలు వేయకుండానే అకస్మాత్తుగా కన్నుమూశాడు. దీంతో ఇంట్లో గొడవలు, ఆస్తి కోసం అల్లర్లు. మన ఇంట్లో అలా జరగకూడదనే నా ఆలోచన. ఇక ఎవరు ఏమీ మాట్లాడకండి అంటూ లక్ష్మయ్య అన్నాడు. దీంతో అందరూ మౌనంగా ఉండిపోయారు. ఆస్తి పంపకాలు జరిగిపోయాయి. కొంత పొలాన్ని, ఇంటిని భార్య పేరుపై రాసి మిగిలిన ఆస్తిని 3 కొడుకులకు సమానంగా పంచాడు లక్ష్మయ్య. ఎలాగూ ఆస్తులు పంచాం కదా, ఇక మీ పెళ్లి కూడా చేస్తే ఒక బాధ్యత తీరిపోతుందిరా అంది కోమలి. అమ్మా, నాకు మన మునుసుబు గారి కూతురంటే ఇష్టం అన్నాడు హరి. అయితే మునుసుబు గారితో నేను మాట్లాడతానులే, పట్నంలో ఉద్యోగం చేసే అల్లుడొస్తున్నాడంటే ఎవరొద్దంటారు చెప్పు అన్నాడు లక్ష్మయ్య. ఇక భాస్కర్ కుమారులకు తెలిసిన బంధువుల పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. ఒకే మండపంలో 3 కొడుకుల పెళ్లిళ్ళు చేసేశాడు లక్ష్మయ్య. ఇల్లంతా కళకళగా ఉంది. కొత్త కోడళ్ల రాకతో పండగ వాతావరణం నెలకొంది. అలా కొన్ని రోజులు ఆనందంగా గడిచాయి. ఆ తరువాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.
బ్రతుకు బండి లాగాలంటే తప్పదుగా మరి. ఏమండి, అందరూ వెళ్ళిపోయేసరికి ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉందండి అంది కోమలి బాధగా. రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోక తప్పదుగా అన్నాడు లక్ష్మయ్య దిగులుగా. ఏమనాలో తెలియక మౌనంగా ఉండిపోయింది కోమలి. ఇదిలా ఉండగా లక్ష్మయ్య ఆరోగ్యం ఇంతకింతకు క్షీణించసాగింది. వర్షాలు లేక పంటలు నాశనమయ్యాయి. ఇల్లు గడవడం కష్టమయ్యింది. భార్య ఎన్నిసార్లు పిల్లలకు ఈ విషయం చెబుదామని అన్నా కూడా పిల్లలకు ఈ విషయం తెలియనివ్వొద్దని లక్ష్మయ్య కోమలిని వారించేవాడు. మందులకు కూడా డబ్బులు లేని స్థితికి వచ్చేశాడు. దీంతో ఊళ్ళో అప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఓసారి అప్పు కోసం సర్పంచ్ను కలిశాడు లక్ష్మయ్య. ఏంటి లక్ష్మయ్య, ముత్యాల్లాంటి 3 కొడుకులుండగా నీకెందుకు అప్పు అన్నాడు సర్పంచ్ జేబులో నుంచి 5,000 తీస్తూ. ఆస్తులు వాటాలు వేసి ఇచ్చేశాను. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం భావ్యంగా ఉంటుందా చెప్పండి అన్నాడు లక్ష్మయ్య తలదించుకొని. ఆస్తులు గీస్తులు తర్వాతయ్యా, ముందు వాళ్ళు నీ పిల్లలు, నిన్ను చూసుకునే బాధ్యత వారిదేగా అన్నాడు సర్పంచ్ లక్ష్మయ్య భుజాలపై చేతులు వేస్తూ. ఏమోనయ్యా, నాకు వాళ్ళని అడగాలని లేదు. నేను బతికున్నంత వరకు నా భార్యను నన్ను పోషించుకునే బాధ్యత నాదే. ఇక ఈ అప్పు అంటారా, ఏదో పంటలు నాశనం కావడం వల్ల తప్పట్లేదంతే. నాకు పైనుంచి పిలిపొచ్చేలోపు ఈ అప్పును తీరుస్తాను అంటూ సర్పంచ్ వద్ద సెలవు తీసుకున్నాడు. ఇంటికొచ్చి భార్య చేతిలో కొన్ని డబ్బులుంచాడు, అవసరానికి వాడుకోమని. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈ డబ్బులెక్కడవండి ఆశ్చర్యపోతూ అడిగింది కోమలి. అప్పు చేశాను అన్నాడు లక్ష్మయ్య. అబ్బా, ఆశ్చర్యపోయింది కోమలి. మన పిల్లల్ని అడిగితే డబ్బులు ఇస్తారు కదా, ఎవరి వద్దో అప్పు చేయాల్సిన అవసరం మనకెందుకండి అని బాధగా అంది. అరే, నువ్వు అదే మాట. ఒక్కసారి ఆస్తులను పంచేశాక అది వారి డబ్బు. తల్లిదండ్రులు పిల్లలకు డబ్బులు పెట్టాలి కానీ పిల్లలు తల్లిదండ్రులకు పెట్టకూడదు అన్నాడు లక్ష్మయ్య చిరుకోపంగా. ఏమిటో మీరు, నాకు అస్సలు అర్థం కారు. అరే, మన పిల్లలకు మన పరిస్థితి చెబితే ఏమవుతుంది, ఇలా అప్పులు చేసే బదులు అంది. కానీ లక్ష్మయ్య ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. కోమలి దిగాలుగా కూర్చుంది, ఏం చేయాలో పాలుపోక. 2 వారాల తరువాత పండగుంది. దీంతో అమ్మా నాన్నలకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా పిల్లలంతా తమ తమ కుటుంబాలతో ఊరికి చేరారు. ఇంటి తలుపులు కొట్టడంతో కోమలి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పిల్లల్ని చూసేసరికి ఆమె మనసు పొంగిపోయింది. మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు అందరూ ఆమె ఆశీర్వాదం తీసుకుంటూ ఇంట్లోకి రాసాగారు. వారందరినీ చూడగానే లక్ష్మయ్య కళ్ళలో ఆనంద భాష్పాలు వచ్చాయి. ఏరా, అమ్మ పండక్కి రమ్మని ఫోన్లు చేస్తే బిజీ ఉన్నాము రాము అన్నారట, ఇప్పుడేమో చెప్పా పెట్టకుండా ఊడిపడ్డారు అన్నాడు లక్ష్మయ్య మనవణ్ణి ఎత్తుకుంటూ. మేం వస్తున్నామని ముందే చెబితే అమ్మ వంటింట్లో అవి ఇవి అంటూ వంటలు చేసి అలసిపోతుందని చెప్పలేదు నాన్న. ఎలా ఉన్నారు మీరు, మరీ ఇంత నీరసంగా అయ్యారేంటి అడిగాడు కుమార్ నాన్నను పరిశీలిస్తూ. ముసలాడినవుతున్నానుగా, ముందు మీరెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి మాట మార్చబోయాడు లక్ష్మయ్య. కానీ పిల్లలు తల్లిదండ్రుల పరిస్థితిని గమనిస్తూనే ఉన్నారు. ఇల్లంతా ఏదో కళ తప్పినట్టుగా ఉంది. తల్లి దిగాలుగా, తండ్రి నీరసంగా ఉన్నారు. ఇంట్లో ఉండాల్సిన పాడి పశువుల జాడలేదు. కోళ్ల అరుపులతో ఇల్లంతా గోలగోలగా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు.
రాత్రి భోజనాలప్పుడు మెల్లగా కుమార్ అడగసాగాడు. నాన్న, పొలం ఎలా ఉంది? నువ్వే చూసుకుంటున్నావా లేక కౌలుకిచ్చావా? ప్రశ్నించాడు. పొలమా అని ఆగిపోయాడు లక్ష్మయ్య. ముందు మీరు భోజనాలు చేయండి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అంది తల్లి. అందరూ భోజనాలు పూర్తి చేశారు. అమ్మా నాన్నలు నడుం వాల్చారు. కోడళ్ళు కబుర్లలో పడ్డారు. పిల్లలంతా ఆడుకుంటున్నారు. ముగ్గురన్నదమ్ములు ఒకచోట చేరారు. బాల్యంలో తాము ఆడుకున్న చోట్లను, చేసిన అల్లరిని గుర్తు చేసుకోసాగారు. అరే, అమ్మా నాన్నలను చూస్తుంటే మన వద్ద ఏదో దాస్తున్నట్టుగా ఉందిరా అన్నాడు కుమార్ తన సోదరులతో. అవునరా, అమ్మ ఇంత దిగులుగా ఎప్పుడూ ఉండదు. నాన్న మరీ నీరసించిపోయాడు. ఆయన్ని లోపల ఏదో గుబులు తినేస్తుంది అన్నాడు భాస్కర్ ఆలోచనగా. మనం అడుగుతుంటే చెప్పకుండా దాటేస్తున్నారా? నాన్న స్నేహితులను అడగాలి, వాళ్ళేమైనా వివరాలు చెబుతారేమో. ఏమంటారు? ముందు మనం పొలం దగ్గరికి వెళ్ళి చూడాలి అన్నాడు హరి. అవునరా, పొలం దగ్గరికి వెళితే అన్ని విషయాలు అవే తెలుస్తాయి అన్నాడు కుమార్. ముగ్గురు సరేననుకొని ప్రయాణబడలిక వల్ల తొందరగానే నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం కాఫీలు టిఫిన్లు పూర్తి చేసుకొని అలా స్నేహితులను కలిసొస్తామని ఇంట్లో చెప్పి పొలం వైపుకు వెళ్లారు. మధ్య మధ్యలో కనిపించిన మిత్రులను, పెద్దలను పలకరిస్తూ ముందుకు కదిలారు. అలా వారు వెళుతుండగా వారి పొలం వచ్చింది. కానీ ఆ పొలంలో వేరే వ్యక్తి పనులు చేస్తూ కనిపించాడు. మన పొలాన్ని కౌలుకిచ్చారా ఏంటి అన్నాడు భాస్కర్. లేక అమ్మేశారా? తన మాటలు తనకే ఎలానో అనిపించాయి కుమార్కి. అదేంటి అలా అన్నావు అన్నాడు హరి. ఏమోరా, నాకు అనుమానంగా ఉంది అంటూ పొలంలో ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళారు. నమస్తే అండి, ఈ పొలం మీద మేము లక్ష్మయ్య కొడుకులం అని పరిచయం చేసుకున్నాడు కుమార్. ఈ పొలాన్ని 2 నెలల క్రితమే నేను కొనుక్కున్నాను. లక్ష్మయ్య కొడుకులంటే ఈ పొలం గతంలో మీదే కదా అన్నాడా వ్యక్తి. అవును అంటూ అతడికి నమస్కరించి అక్కడి నుంచి వేదనగా కదిలారు ముగ్గురు అన్నదమ్ములు. ఏంట్రా, నాన్న పొలం అమ్మేశారు? పొలం అమ్మేంత కష్టం ఏమొచ్చిందిరా? మనకు కనీసం చెప్పనైనా చెప్పలేదు బాధపడ్డారు కొడుకులు. అప్పుడే వాళ్లకు సర్పంచ్ కనిపించాడు. సర్పంచ్ బాబాయ్, నమస్తే, ఎలా ఉన్నారు అని అడిగారు. నమస్తే నమస్తే, ఎలా ఉన్నారు, ఎప్పుడొచ్చారు పలకరించాడు సర్పంచ్. అవి ఇవి మాట్లాడాక, అరే అబ్బాయిలు, మీకో విషయం చెప్పాలరా, మళ్ళీ మీ నాన్నకు చెప్పకండి అన్నాడు సర్పంచ్. చెప్పండి బాబాయ్ అన్నాడు హరి. మీ నాన్న పొలం అమ్మేశాడు. నా దగ్గర కూడా 25,000 దాకా అప్పు చేశాడు. ఎందుకు ఏమిటి అంటే చెప్పడు. మీ అమ్మకు కూడా ఈ వివరాలు తెలియవు. మిమ్మల్ని అడగచ్చు కదా అంటే పిల్లలకు ఆస్తులు మాత్రమే ఇవ్వాలి, అప్పులు కాదు అని చెబుతాడు. అసలు విషయం ఏమిటో మీరే తెలుసుకోవాలరా అన్నాడు సర్పంచ్. ఏంటి, మా నాన్న అప్పుల్లో ఉన్నాడా? అందుకేనా ప్రాణంలాగా చూసుకునే పొలాన్ని అమ్మేశాడు? నమ్మలేకపోయారు కుమార్, హరి, భాస్కర్. బాబాయ్, ఇవిగో మీ 25,000 అంటూ అప్పటికప్పుడు చెక్కు రాసిచ్చాడు కుమార్. అయ్యో, డబ్బుల కోసం అడగలేదురా అంటూ చెక్ తీసుకునేందుకు మొహమాట పడ్డాడు సర్పంచ్. తీసుకోండి బాబాయ్, పర్లేదు, మా నాన్న అడగగానే డబ్బులిచ్చినందుకు సంతోషం బాబాయ్ అని నమస్కరించాడు భాస్కర్. బాబాయ్, మాకీ విషయం చెప్పినందుకు సంతోషం. అలాగే మా పొలం కూడా మాకు తిరిగి వచ్చే ఏర్పాట్లు చేయగలరా ప్లీజ్ అన్నాడు హరి. ఎంత ఖర్చైనా పర్లేదు అన్నాడు కుమార్. సరేరా, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెక్ తీసుకొని వెళ్ళిపోయాడు సర్పంచ్. ముగ్గురు సోదరులు ఒక రాయిపై కూర్చొని ఏం చేయాలా అని ఆలోచించసాగారు. చేయడానికేముందిరా, డైరెక్ట్గా వెళ్ళి నాన్నని అడిగేయడమే అన్నాడు హరి. కానీ నాన్న మనకు చెబుతాడంటావా? ఆత్మాభిమానం అడ్డు రావచ్చు. కుమార్ గొంతు జీరబోయింది. సరే, ఏదైతే అదైంది, పదండి ముందు. భాస్కర్ ఇంటికి దారితీశాడు. ముగ్గురు ఇంటికి వెళ్లారు. మనవళ్లతో మనవరాళ్లతో అష్టాచెమ్మా ఆడుతున్న అమ్మా నాన్నల దగ్గరికి వెళ్లారు. నాన్న, మీతో ఓ విషయం మాట్లాడాలి అని అడిగారు. ఏంట్రా?
గొంతులో ఏదో తెలియని వణుకు కనిపించింది. మీరు మన పొలాన్ని అమ్మేశారా? ఊళ్ళో అప్పులు చేస్తున్నారా? మేమున్నామని మర్చిపోయారా అని సూటిగా అడిగారు. ఏంటి, పొలం అమ్మేశారా? నమ్మలేకపోయింది కోమలి. ఎందుకు నాన్న మాకు చెప్పలేదు? కనీసం అమ్మకు చెప్పలేదు అన్నాడు హరి బాధగా. ఇక దాచడం అనవసరమని అర్థమై లక్ష్మయ్య పెదవి విప్పాడు. ఏం చెప్పాలిరా? ఏమని చెప్పాలి? ఆరుగాలం కష్టపడి వేసిన పంట నాశనమయ్యింది. పంట పోతే పోయిందనుకునే లోపు నాకు క్యాన్సర్ అని తెలిసింది. రెస్టు తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఇదంతా మీకు చెబితే అనవసరంగా కంగారు పడతారని చెప్పలేదు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మందులకు మాకులకు డబ్బు సరిపోక పొలం అమ్మేశాను అంటూ కూలబడ్డాడు లక్ష్మయ్య. మీకు క్యాన్సరా? ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది కోమలి. వెంటనే ఆమెను కూర్చోబెట్టి నీళ్లు తాగించాడు భాస్కర్. ఆమె కాస్త తేరుకోగాని కాస్త టీ తెచ్చి ఇచ్చింది పెద్ద కోడలు. ఇంత జరుగుతున్నా మాకు ఒక్క మాట చెప్పలేదు, ఎందుకన్నాన్నా అని అడిగాడు కుమార్. ఆస్తులు పంచడంతోటే మాతో పనైపోయిందా నాన్న అన్నాడు హరి. అలా కాదురా, కుటుంబాన్ని పోషించడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇప్పుడు మీకు మీ కుటుంబాలున్నాయి. ఈ సమయంలో నా బాధలు చెప్పి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పలేదు. నేను పైకి పోయేలోపు మీ అమ్మకు ఏదన్నా ఆసరా చూద్దామనుకున్నాను, కానీ ఇంతలోనే అంటూ ఆగిపోయాడు. పొలం అమ్మిన డబ్బులు పూర్తిగా ఇంకా రాలేదు. అవి రాగానే సర్పంచ్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి మిగతావి అమ్మ పేరుపై బ్యాంకులో వేద్దాం అనుకున్నాను. ఇక నా బతుకు గాల్లో దీపమే. ఎప్పుడు పోతానో తెలీదు అన్నాడు లక్ష్మయ్య. నాన్న, ఇన్నాళ్ళు ఈ విషయాలు మాకు చెప్పకుండా తప్పు చేశారు. ఇకనైనా మాతో రండి. హైదరాబాద్లో క్యాన్సర్కు మంచి చికిత్స చేస్తారు. మీకేం కాదు. ఇక మీ అప్పంటారా? అవి ఉదయాన్నే మేం తీర్చేశాం. పొలం కూడా మళ్ళీ కొనబోతున్నాం అన్నాడు కుమార్. ఏంటి, నిజమా? సంతోషపడిపోయాడు లక్ష్మయ్య. అవును నాన్న, కొడుకులకు ఆస్తులు మాత్రమే కాదు, అప్పులు బాధ్యతలు కూడా పంచాలి నాన్న. మేము నీ రక్తం పంచుకొని పుట్టాం. చిన్నప్పుడు నువ్వు మా కోసం ఎంత కష్టపడ్డావో మాకు తెలియదనుకున్నావా? ఇప్పుడు మేం చదువుకొని ఈ స్థానంలో ఉన్నామంటే అందుకు నువ్వు అమ్మ చేసిన త్యాగాలే కారణం. ఎన్నిసార్లు మీరు పస్తులుండి మాకు కడుపు నిండా భోజనం పెట్టారు. అమ్మ తన బంగారు మంగళసూత్రం అమ్మి మా చదువులు పూర్తి కానిచ్చింది. అవన్నీ మాకు గుర్తున్నాయి అన్నాడు భాస్కర్. మీ రుణం ఇప్పుడు మమ్మల్ని తీర్చుకొనివ్వండి నాన్న. దయచేసి ఇక మేం చెప్పేది వినండి అన్నాడు హరి. కానీ నేను పంచిన ఆస్తినే మళ్ళీ నేనెలా వాడుకోగలను? తలదించుకుని అడిగాడు లక్ష్మయ్య. ఈ ఆలోచన తప్పు నాన్న. ఆస్తులైతేనేం అప్పులైతేనేం నీ వారసులుగా తీర్చాల్సిన బాధ్యత మాది. అదంతా కాదు, ముందు నీ ఆరోగ్యం సంగతి చూడాలి. రేపే మన ప్రయాణం. ముందుగా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నాడు కుమార్. మంచి మాట చెప్పావురా. మీరు నిజంగా మా పాలిట పిల్లలు కాదు, దేవుళ్ళు అంటూ కళ్ళు తుడుచుకుంది కోమలి. అమ్మా నాన్నలను దగ్గరికి తీసుకుని కావలించుకున్నారు హరి, భాస్కర్, కుమార్. మరుసటి రోజు ఉదయమే హైదరాబాద్కు అందరూ చేరుకున్నారు. లక్ష్మయ్యకు క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉండడంతో కీమోథెరపీ ఇస్తే తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పారు. వెంటనే కీమోథెరపీ ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే లక్ష్మయ్య ఆరోగ్యం కుదుటపడింది. ఈలోగా సర్పంచ్ మాట్లాడి వీళ్ల పొలం వీరికే వచ్చేలా ఏర్పాట్లు చేశాడు. దీంతో అందరూ ఎంతో సంతోషించారు. తల్లిదండ్రుల రుణం తీర్చుకోకుండా వారిని వృద్ధాశ్రమంలో చేరుస్తున్న వారసులే కాదు,
ఇలా కన్నవారిని కళ్ళలో పెట్టుకుని చూసుకునే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. తండ్రి పంచిన ఆస్తిని ఆనందంగా అనుభవించడమే కాదు, తండ్రి చేసిన అప్పులను తీర్చి ఆయన మనసుకు శాంతిని చేకూరుస్తున్నారు. అలాంటి వారందరికీ మా వందనాలు. ఇక సెలవా మరి, హాయిగా నిద్రపోండి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.